ఫ్రెండ్స్, సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా మమ్మీతో అయితే ఛాలెంజ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాం. అదేం ఛాలెంజ్ అయితే ఐస్ క్రీమ్ ఛాలెంజ్ అయితే మా మమ్మీతో అయితే చేద్దాం అనుకుంటున్నాం. సో హనీ ఎట్లా చేద్దామంటే దమ్ వస్తుంది, పైకి నీటి వరకు వచ్చినాం కదా. ఎట్లా చేద్దామంటే ఐస్ క్రీమ్ ఛాలెంజ్ చేద్దాం. మన ముగ్గురం, నువ్వు నేను మమ్మీ చేద్దాం. 200 బెట్ పెడదాం. ఇద్దరు ఇట్లా ఎవరు గెలిచినా ఆ 200 మనకే వస్తాయి కదా. 100 తీసుకుందాం. సెట్. మళ్ళీ ఏం చేద్దామంటే మమ్మీ ఎట్లాగో ఐస్ క్రీమ్ ఎక్కువ తినదు కాబట్టి మన ఇద్దరం ఫాస్ట్గా తిందాం. ఇద్దరు ఇట్లా ఎవరు గెలిచినా ఓకే కదా. ఓకే. పైసలు మాత్రం ఇద్దరికి సగం ఇప్పుడే చెప్తున్నాం, మళ్ళీ తర్వాత నువ్వు నన్ను మోసం చేద్దాని. సరే, ఇద్దరికి సగం. సో ఫ్రెండ్స్, అట్లనే మేము ఎందుకు రెడీ అయినామని అనుకుంటున్నా. సో మేమైతే వీడియో కోసం అయితే రెడీ కాలేదు. సో ఎందుకంటే మేమైతే బయటికి అయితే వెళ్తున్నాము, మలేషియా వాళ్ళ ఇంటికాడికి అయితే. ఎందుకంటే చిన్న దావత్ అవుతుంది, సో అందుకని అక్కడికి అయితే వెళ్తున్నాము. సో అందుకనే రెడీ అయిపోయినాం. ఇప్పుడైతే మా మమ్మీ అయితే రెడీ అవుతుంది కింద. సో అందుకనే మళ్ళీ కింద మాట్లాడినాం అనుకో మా మమ్మీ డౌట్ వస్తుందని. సో అందుకనే పైకి వచ్చి వీడియో స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడైతే కిందికి పోయి అయితే మా మమ్మీని అడుగుతాం, మమ్మీ ఐస్ క్రీమ్ ఛాలెంజ్ చేద్దామని. ఐస్ క్రీమ్ తిన్నట్టుంటే పైసలు ఓకేనా. పాప పోయి కింద మమ్మీని అయితే అడుగుదాం. అమ్మయ్యా నడు. మళ్ళీ ఈరోజు అయితే వీడియో అయితే తీయలేదు నా ఛానల్లో, సండే కదా ఫ్రెండ్స్. సో అందుకని ఇప్పుడైతే వీడియో తీసి అయితే మలేషియా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. దా, మా అమ్మ అయితే కింద రెడీ అవుతుంది. పాని ఇప్పుడు మమ్మీని అడుగుదాం. మమ్మీ ఇది చూడు, ఇది తిరుగు మమ్మీ. ఏం చేస్తున్నావు? ఈ రోజు నా ఛానల్కి వీడియో లేదు కదా, అందుకనే నేను ఒక వీడియో అయితే ఆలోచించిన. ఏంటంటే ఐస్ క్రీమ్ ఛాలెంజ్ పెట్టుకుందాం మనం. ఎందుకు ఇప్పుడు ఐస్ క్రీమ్ ఛాలెంజ్ ఏంటంటే మలేషియా ఫోన్ చేస్తుంది, ఇప్పటికే 11 అవుతుంది. పోదాం మమ్మీ, కొంచెం సేపు ఒక 5 minutes లో అయిపోతుంది ఐస్ క్రీమ్. పొద్దున ఐస్ క్రీమ్. అరే మమ్మీ ఏం కాదు మమ్మీ, పొద్దుగాల ఏమైంది మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ సండే. మేమైతే మలేషియా ఇంటికి వస్తున్నాం, ఎందుకంటే చిన్న దావత్ అవుతుంది, అందరం కలిసి అయితే దావత్ చేసుకుంటున్నాం. సరే సరే కానీ అందరం కలిసి కాదు, మలేషియా వాళ్ళు దావత్ చేస్తారు, మమ్మల్ని అందరూ పిలిచిండ్రు. సో చెప్పేది నేను, నీకైతే మంచి ఆఫర్ ఇస్తున్నా. ఒక ఆఫర్ ఉంది. అరే నీకు ఒక ఆఫర్ ఉంది మమ్మీ, నేను చెప్పేది నేను. ఒకవేళ నువ్వు గెలిచినావు అనుకో 400 వస్తాయి నీకు, నా 200 హానీ 200. అదే మేము గెలిచినాం అనుకో నీ 200 మాకు వస్తాయి. అంటే ఇప్పుడు నేను గెలిస్తే మీ ఇద్దరే 200 400 వస్తాయి. అయినా వద్దు, నైట్ చేద్దాం. ఇప్పుడు ఇప్పుడు నా ఛానల్ వీడియో లేదు మళ్ళా. అవును, మరి నైట్ ఎందుకు కలిగినావు? నైట్ వీడియో చేద్దామంటే ఎందుకు కలిగినావు? నైట్ అలిగి ఏడ్చి వండుకుంది. గెలిస్తే 400 వస్తాయా? సరే చేద్దాం. ఓకే డాడీ వీడియో తీయడు నువ్వు హనీ. కప్పులు వేసుకుంటాము, అదంతా ఒక్కటే స్పూన్ పెట్టుకుంటాము. ఇద్దరు ఇట్లా ఎవరు గెలిచినాయి ఓకే, మొత్తం ఒకటే స్పూన్ ఇట్లా ఇట్లా. ఇప్పుడు ఎట్లా మేము పైసలు తీసేసుకుంటాం మేమే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఐస్ క్రీమ్ అయితే తీసుకొస్తున్నాం. నేనైతే 400 కోసమే ఇప్పుడు ఈ ఛాలెంజ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక నా 200 అయితే రెడీ. ఇప్పుడు నా దగ్గర జమ చేసుకున్న డబ్బులు అయితే తీసుకోవాలి. అస్సలు ఎప్పుడన్నా ఇవ్వమంటే అస్సలు ఇయ్యరు. ఇట్లా ఛాలెంజ్ అయితే గెలిచి తీసుకుంటా. ఇక ఆగుర్రి ఆగితే ఏం చేస్తున్నావు నువ్వు? పైసలకి ఇట్లా ఐస్ క్రీమ్ తిని పెడుతున్నావా? ఫ్రెండ్స్, ఇక కొంచెం ఐస్ క్రీమ్ తోడైతే 400 అయితే గెలుచుకుంటా, ఎందుకంటే నేనే ఫాస్ట్ తింటా. మమ్మీ నాతో అంత ఈజీగా చూద్దాం. ఒకటే స్పూన్ ఇట్లా పెడితే అయిపోతుంది. ఐస్ క్రీమ్ అయితే ఎందుకంటే చల్లగా ఉంటది అనేసి. ఇక డబ్బులు అయితే రెడీగా ఉన్నాయి. మళ్ళా 1 2 3 స్టార్ట్. అదే తిను. చల్లగా ఉంది. చూడు లాస్ట్ స్పూన్ పళ్ళు చూడండి.
హనీ కమాన్ హనీ కమాన్ హనీ చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ ట్రై చేస్తుందా హనీ కమాన్ హనీ విన్నర్ చల్లగా ఉంది పండ్లు జిప్పుకుంటున్నాయి అమ్మా. ఫైనల్ గా మా హనీ అయితే విన్ అయిపోయింది. ఐస్ క్రీమ్ తినాల్సిన అవసరం కూడా లేదు. అది ఇచ్చేసి అని గుర్తుకుంది కదా షేర్ మనది అది 100 ఓకేనా. ఛీ. నిజంగా ఫ్రెండ్స్ తిందాం అనుకున్నా మస్తు అంటే మస్తు చల్లగా ఉంది. తీసింది కదా పండ్లు అయితే జుబ్బం అంటున్నాయి ఇట్లా. ఆ చల్లగా అయితే అస్సలు తినలేకపోయినాము. నా 200 అయితే వాయే మమ్మీ పోయే. నీకు ఒకటి చెప్పాలా మమ్మీ, ముందే నేను అని పైన పోయి వీడియో స్టార్ట్ చేసుకొని వచ్చినాము. ఏమని? ఇక మమ్మీ ఎట్లాగో చల్లదు కదా తినలేదు, మన ఇద్దరు ఇట్లా ఎవరైనా ఫస్ట్ తిందాము, ఆ మమ్మీ పైసలు మన ఇద్దరం సగం సగం తీసుకుందామని చెప్పిన హనీకి. చీటింగ్. వద్దు, next వేళకి ఏం పెట్టు. ఏమద్దు Next వాటర్ మీద start పెట్టుకుందాం. నా పైసలు నాకు ఇచ్చేయి. నా పైసలు నాకు ఇచ్చేయి. ఒక్కసారి వద్దు, తీసుకుని. వద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మా మమ్మీ అయితే ఐస్ క్రీమ్ తినలేకపోయింది, మా మమ్మీ ఎక్స్పీరియన్స్ ఎట్లనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా చేస్తారు గుడి దగ్గరకి అయితే వచ్చేసి మేమైతే ఇక పోతున్నాం, ఎందుకంటే దావత్కి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. ఇక బాయ్ 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 ఫ్రెండ్స్, ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అట్లనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అట్లనే మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా బాయ్. మా అమ్ముల్ ఛానల్ వీడియోస్ పోతలో ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ మా అమ్ముల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.